ఖమ్మంపాటి నాగరాజు. మా గ్రామం వచ్చేసి సింగిరెడ్డిపాలెం, పెండ్మాడు మండలం. నేను మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ. సరే, ఇప్పుడు గతంలో ఏదైతే కేసీఆర్ పరిపాలన, టీఆర్ఎస్ 2 సార్లు కూడా మనం చూసాం. ఏదైతే ఆయన హామీలు, అమలు కాని హామీలు చాలా వరకు చేసి, ఏదైతే రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, ఇట్లాంటి చాలా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం జరిగింది. రైతులకి సరైన న్యాయం చేయకపోవటం, రుణమాఫీ కానీ, నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇట్లాంటివి కల్పించకపోవడం వల్ల ప్రజలంతా తిరస్కరించి నిన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తీసుకురావడం జరిగింది. మా అధినేత్రి రాహుల్ గాంధీ అయితేంది, సోనియా గాంధీ గారు అయితేంది, అలాగే పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అయితేంది, దాన్ని ఈ తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కొంతవరకు చాలా కొన్ని సభలు ఇట్లాంటి ఏర్పాటు చేసి ప్రజలలో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహంలో తీసుకొచ్చి, మరి ఈనాడు రాష్ట్రంలో 60 సీట్లకు పైగా కూడా మెజార్టీ తీసుకురావడం జరిగింది. దానిలో మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సారథ్యంలో నడుస్తుంది. మరియు గడిచిన 2 నెలల్లో, ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లో కూడా ఏదైతే ఆనాడు ఎలక్షన్లో హామీలు ఇచ్చిన ప్రకారం మహిళలకు ఫ్రీ బస్సు కానీ, అలాగే హాస్పిటల్లో ఎవరికైనా ఆరోగ్యశ్రీ, ఎవరికైనా అనారోగ్యం కారణాల చేత హాస్పిటల్లో ఉంటే వారికి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, 10 లక్షల రూపాయలు బీమా కానీ అట్లాంటివి కూడా నెరవేర్చడం జరిగింది. మరియు రేపు జరగబోయే ఆగస్టు 15వ తారీఖు కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏకదాటిగా చేస్తానని సంకల్పం చేయడం, నిర్ణయం చేయడం జరిగింది. మరి ఇలా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, దాని కాళేశ్వరం ప్రాజెక్టుతో కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుందని చెప్పిండు గతంలో ముఖ్యమంత్రి గారు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మేడిగడ్డ కానీ ఇవన్నీ చూసుకుంటే అవన్నీ నాసిరకంతో ఎక్కడైనా కూడా ఒక ప్రాజెక్టు కడితే తరతరాలుగా గుర్తుంటట్టు ఈ మా ప్రభుత్వంలో శ్రీశైలం కానీ, డ్యామ్ కానీ, నాగార్జున సాగర్ ఇట్లాంటి ప్రాజెక్టులు కడితే ఇలా తరాలు గుర్తుంటట్టు ఉండదు. మరి నువ్వు ఇలా కట్టి 3 సంవత్సరాలు నిండా 4 సంవత్సరాలు కావట్లేదు. అట్లాంటి మేడిగడ్డ ప్రాజెక్టు కూడా ఇలా కాళేశ్వరం కూడా పగుళ్ళు వచ్చి ఆ సంఘటన మీరు అందరూ చూస్తున్న విషయమే. మరి అట్లాంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో వేల లక్షల కోట్ల అప్పులతోని మయం చేసి, నువ్వు ఆగం చేసి, దళిత బంధు తీసుకొచ్చి దళితులకు ఎక్కడ న్యాయం చేసి, ఏ ఒక్కరికి కూడా దళితులకు న్యాయం చేయలేదు. ఇవాళ 3 ఎకరాల భూమి ఇస్తాను, అది కూడా నువ్వు ఇవ్వలేకపోయినావు. ఇవాళ రైతు బంధు, వాస్తవంగా రైతు బంధు అంటే మామూలుగా ఒక 5 ఎకరాలు సన్నకారు, చిన్నకారు రైతులకు రైతు బంధు ఇవ్వాలి. మరి అట్లాంటి రైతు బంధుని నువ్వు ఇలా 100 ఎకరాల భూస్వాముల వాళ్ళకి, గుట్టలకి, ఏదైతే ప్లాట్లు వెంచర్ చేసుకున్న ప్లాట్లకు కూడా నువ్వు రైతు బంధు ఇచ్చి ఈ తెలంగాణ సంపదను మొత్తం దుర్వినియోగం చేసినావు. మరి రేపు రానున్న ప్రభుత్వం, రేపు రానున్న మా కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అట్లాంటివి జరగకుండా 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్న రైతులకే మేము న్యాయం, కరెక్ట్గా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకే న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. మరి ఉద్యోగ అవకాశాలు కూడా నువ్వు 2 లక్షలు ఉద్యోగాల అవకాశాలు ఇస్తానని చెప్పినావు. ఒక్క నిరుద్యోగం కూడా ఉద్యోగం ఇవ్వలేదు. రేపు జరగబోయే ఈ ఎలక్షన్స్ కోడ్ కూడా అయిపోతుంది. ఇంతకుముందు మేము ఎక్కి గత 6 మాసాలే అవుతుంది. 6 మాసాల్లో వర్షమడి కూడా ఎలక్షన్స్ రావడం వల్ల మేము ప్రభుత్వం ఏం చేయలేకపోయినాం. మరి ఇక ముందు కూడా ముందుకు వెళ్ళి ఖచ్చితంగా మేము ఏదైతే 6 గ్యారెంటీలు ఖచ్చితంగా మేము ప్రజలకు ఎలక్షన్స్ ముందు మేము తీసుకెళ్ళి ప్రచారం చేసినాము. దానిలో భాగంగా ఖచ్చితంగా కూడా ఈ 6 గ్యారెంటీలే కాదు, ఇంకా 6 గ్యారెంటీలు కూడా మేము అమలు చేస్తామని మేము అనుకుంటున్నాం. అట్లాగే సార్, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో రఘువీరారెడ్డి ఇంత మెజార్టీ రావడానికి గల ప్రధాన కారణం ఏంటి సార్? రఘువీర నల్గొండ అంటేనే కాంగ్రెస్ కంచుకోట. నల్గొండ గడ్డ కాంగ్రెస్ కంచుకోట. మొదటి నుంచి కూడా ఇది పోరాటాల గడ్డ. మొదటి నుంచి కూడా కాంగ్రెస్కే కైవసం చేసుకుంటుంది. ఇక్కడ చుట్టుపక్కల కూడా 12 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ బలం ఉంది. ఏదైతే జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేటలో ప్రాతినిధ్యం వహిస్తుండో అతడు సాంకేతికంగా, నైతికంగా గెలిచిన అనుకుంటున్నాను. కానీ సాంకేతికంగా మా గెలుపు, అది సూర్యాపేట గెలుపు కూడా మా గెలుపు.
ఇలా జగదీశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా మేము భావిస్తున్నాం దామోదర్ రెడ్డి గారే ఎమ్మెల్యేగా భావిస్తున్నాం. దాంతోపాటు 12 నియోజకవర్గాలు కూడా అది మా చేతిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నల్గొండ జిల్లా ప్రజలు మొత్తం కూడా ఆ తండ్రి గారి, ఎందుకంటే మాజీ మంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వారి నాన్నగారు కూడా మంత్రి పదవులు ఎన్నో చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రమైన ఆంధ్ర అయినా ఏదైనా కూడా వారి సేవలు గుర్తించారు కాబట్టి వాళ్ళ తండ్రిని భారీ మెజార్టీతో గెలిపించుకొని అందుకని ఇంత భారీ మెజార్టీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అట్లానే సార్ మీరు మాజీ సర్పంచ్. మీ పాలన కాంగ్రెస్ పాలనకు, బీఆర్ఎస్ పాలనకు అసలు తేడా ఏంది? కాంగ్రెస్ అనేది ఒక 100, 150 సంవత్సరాల అనుభవం గలది. అది ప్రాంతీయ పార్టీ. బీఆర్ఎస్ అనేది ప్రాంతీయ పార్టీ. ఒక తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ అది. మేమనేది ఏంటంటే ప్రజలకు ఏదైనా కూడా చేసేదైనా, చెప్పేదైనా ఒకటే ఉంటది. ఒకటి చెప్పి ఒకటి చేసే విధంగా మాకుండదు. మాకు అమలయ్యేదే మీకు చెప్తాం. సాధ్యమైనంత వరకే మీకు చేస్తాం. సాధ్యం కాని పనులు, అమలు కాని పనులు మేము చేయం. గత ప్రభుత్వం ఎదనెక్కాలని ఏదైతే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళంతా మాయమాటలతోని, చెప్పుడు మాటలతోని ప్రజల్ని మోసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గద్దెల మీద కూర్చొని ఇవాళ మీరు చూస్తున్నారు. ఇవాళ లిక్కర్ కేసుల్లో తిహార్ జైల్లో కవిత గారు ఉన్నారు. మరి ఇవాళ కేసీఆర్ కూడా రేపో మాపో జైలుకి వెళ్ళే అవకాశాలు ఉంటుంది. హరీష్ అయినా ఇవాళ గొర్రెల సీమలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గొర్రె దాంట్లో ఎంత కుంభకోణాలు చేసిరో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇవాళ డీడీలు కట్టి ఒక్కింట్లోనే 4, 3, 5 అట్లా వాళ్ళకు అనుకున్న వాళ్ళ కార్యకర్తలకే గొర్రెల స్కీములు ఇచ్చి లక్షలు దుర్వినియోగం చేసిరు. ఇవాళ ఏదైతే మత్స్యశాఖని మేము డెవలప్ చేస్తాం, మత్స్య సంపదని మేము అభివృద్ధి తీసుకొస్తామని ప్రతి ఒక్క చెరువుకి చేపలు పంపడం జరిగింది. మరి అట్టి చేపలు కూడా ఈరోజు సింగరేణిపాలెంలో చెరువులో చేపలు పడితే నాసి రకమైన చేపలు, ఇవాళ అవి ఏమిటికి పనికిరాని చేపలు. టోటల్గా చూసుకుంటే ఒక 1/4 కేజీ నుంచి 1/2 కేజీ వరకే అట్లాంటిది, అది నాసిరక చేపలు ఇచ్చి అట్లాంటిది కూడా దాని మీద కూడా కొన్ని కోట్ల కుంభకోణాలు చేసినట్టు మేము అనుకుంటాం. అట్లాగే సార్ మాజీ మంత్రివర్యులైనటువంటి అట్లాగనే ఉన్నారు దామోదర్ రెడ్డి గారు ఓడిపోవడానికి అసలు ప్రధాన కారణం ఏంటి సార్? దామోదర్ రెడ్డి గారు ఓడిపోవటానికి ప్రధాన కారణాలు ఏం లేవండి. ఖచ్చితంగా దామోదర్ రెడ్డి గారు గెలిచినని మేము భావిస్తున్నాం. మేము చాలా కష్టం చేసినాం, కష్టపడ్డాం. దామోదర్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా గెలిచినని మేము భావిస్తున్నాం. ఇంత ఇబ్బందులలో కూడా ఆయనకు 70,000 పైచిలుకు ఓట్లు సాధించడం, ఏదైతే మా మీద గెలవలేక మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు డబ్బులు, విపరీతమైన డబ్బులు, ఏదో ఒక పక్క బీజేపీ పార్టీ, ఒక పక్క బీఆర్ఎస్, టీఆర్ఎస్ వాళ్ళు విపరీతమైన డబ్బులు, విపరీతమైన ప్రలోభాలు గురి చేసి ఆయన్ని ఈ విధంగా కొద్దిగా అతి స్వల్ప మెజార్టీ తేడాతోని జరగటం జరిగింది. అట్లాగే సార్ మీరు సర్పంచ్ ఉన్నప్పుడు మీ గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? కాంగ్రెస్ పాలనలో ఈ విధంగా డెవలప్ అయింది, బీఆర్ఎస్ పాలనలో మీ గ్రామం ఎలాంటి అభివృద్ధి నోచుకుంది? నేను సర్పంచ్గా ఉన్నప్పుడు సరే ప్రజలందరితో మమైకంగా ఉండేది. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఇదే ప్రాతినిధ్యం సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డికి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తుండేది. నేను ఏదైనా ప్రోటోకాల్ పాటించేది. మంత్రి గారు వచ్చినా కూడా నేను రిసీవ్ చేసుకునేది. ఇక్కడ సింగరేణిపాలెంలో డబుల్ బెడ్రూమ్ 128 డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి నా ప్రియల్లా. ఖచ్చితంగా నేను అందరికీ తగిన న్యాయం చేసిన. బీద బిక్కి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నేను ఆ ఇల్లు ఇప్పించడం జరిగింది. దాంతోపాటు సింగరేణిపాలెం గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏదైతే ప్రజలకు ఏదైతే అవసరమో కరెంటు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, బోర్లు కానీ ఇట్లాంటి సౌకర్యాలు నేను 5 సంవత్సరాల్లో ప్రజలకు న్యాయం చేసినాను. అట్లానే సార్ గత ప్రభుత్వంలో దళిత బంధు అని, దళితులకు 3 ఎకరాలని, బీసీ బంధు అని చెప్పేసి వాళ్ళు ఎట్లా మోటివేషన్ చేసి ఎట్లా అసలు అమలైనవి? అవన్నీ ఇప్పుడు అవన్నీ మాయమాటలు చెప్పిర్రు, మోసం చేసిర్రు. దళిత బంధు అనేది 10 లక్షల రూపాయల దళిత బంధు. ఏ ఊరు తీసుకునేది మా పెన్బాడ్ మండలం తీసుకుంటే ఒక నూర్జాన్పేటలో ఎస్సీ వాళ్ళు దళితులు ఒక 10 కుటుంబాలు, 12 కుటుంబాలు వారికే ఇచ్చిర్రు. మిగతా మండలం మొత్తం దళితులు లేరా అండి? ఇవాళ సింగరేణిపాలెంలో దళితులు 100 మంది ఉర్రు. దళితులు 100 మందికి ఖచ్చితంగా న్యాయం చేయాలి కానీ ఒక ఏదో 10 మందికి ఇచ్చి మేము దళిత బంధు ఇస్తుంటే ఎట్లుంటుందండి? రాష్ట్రం మొత్తం మీద దళితులకు కట్టే న్యాయం చేయండి. బీసీ బంధు అన్నారు, 1 లక్ష రూపాయల బీసీ బంధు అన్నారు. 1 లక్ష రూపాయల బీసీ మందు మా సింగరేణిపాలెంలో వస్తే 3 సెలెక్ట్ చేసిర్రు. 3 సెలెక్ట్ చేసి వాళ్ళ పార్టీ కార్యకర్తల వారికే 3 సెలెక్ట్, మిగతా వాళ్ళు బీసీలు
మరి అన్యాయం అయిపోతురు కాబట్టి అందరికీ న్యాయం చేయాలి కదండీ. ఇవన్నీ అమలు గాని అది సాధ్యం గాని హామీలండి. ఇది సాధ్యం కాదు కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ నాయకులు ఎలా మామూలుగా ఇల్లు ఇచ్చిరండి. రూ. 3,00,000 ఇల్లనడు. అది మామూలుగా అది ఏందండి ఇది గృహజ్యోతా? గృహ మామూలు కేసీఆర్ గారు ప్రవేశపెట్టింది. ఆ ఇల్లు. ఆ ఇల్లులు గూడా వాళ్ళ 30 ఇళ్ళొస్తే వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ నాయకుల వరకే ఫిలప్ జేసుకుర్రు. మరి మా ప్రభుత్వంలో అట్లా లేదు గాండి. రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం గాండి ఖచ్చితంగా. మేమెవరిని పలానాయన తెలుగుదేశం, పలానాయన టీఆర్ఎస్, పలానాయన సిపిఐ అని అనలేదండి మేమెక్కడ. ప్రతి ఒక్కరికి బిల్లులు ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లుల. ప్రతి ఒక్కరికి న్యాయం జేసినాం. ఇయాల ఎక్కడ సాధ్యమైతదండి? రాష్ట్రం మొత్తం దళిత బంధు ఇయాల తెలంగాణ రాష్ట్రమే అప్పుల పాలైంది. అట్లాంటిది నువ్వు దళిత బంధు ఎంతమందికి దళిత బంధు రూ. 10,00,000 ఇవ్వగలుగుతావండి? ఎంతమందికి బీసీ బంధు ఇవ్వగలుగుతావని? అది సాధ్యం కాదు. అట్లాంటి మాయమాటలు చెప్పి 2 పీరియడ్‌లు మీరు అధికారం చేపట్టిర్రు. ప్రజలు విశ్వసించలేదు ఈసారి. అందుకని మిమ్మల్ని కూర్చోబెట్టిర్రు. మీరే అంటున్నారు సార్, అప్పుల్లో ఉంది రాష్ట్రం అని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ కూడా అనేక హామీలు ఇచ్చింది. అవన్నీ మీరు ఎట్లా మోటివేషన్ చేస్తామండి. ప్రజలకు చేస్తారు? చేస్తాం. ఇప్పుడు దళిత బంధు అనేది మేము ఇయ్యలేము. మేము హామీ ఇయ్యలేదు. దళిత బంధు తీసేస్తాం. దళిత బంధు ఇయ్యలేము. తర్వాత రైతు బంధు ఉంది గాండి. రైతు బంధు 200 ఎకరాలు మంత్రి మల్లారెడ్డి 500 ఎకరాలు. ఇక్కడ ఏ ఊర్లో చూసుకున్నా కూడా పెద్ద భూస్వామి రైతులు ఉన్నారండి. 50-100 ఎకరాల మధ్య రైతులుండ్రు. వాళ్ళు కట్ ఆఫ్ చేయాలి గండి. 5 ఎకరాలు కట్ ఆఫ్ చేస్తాం. మిగతా ఒక రైతుకు 50 ఎకరాలు ఉంది. 5 ఎకరాల వరకే ఇచ్చేస్తాం. 45 ఎకరాల రైతు బంధు మిగులుతుంది గాండి. దాన్నే మేము సెట్ చేస్తాం. అట్లానే సార్, కాంగ్రెస్ గెలవగానే ప్రజాపాలన పెట్టి అవును. దానిపైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజాపాలన పెట్టి ఇన్ని రోజుల నుంచి ఏదైతే ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డ్ లేక చాలా ఇబ్బంది పడరండి. పిల్లలున్నోళ్ళు రేషన్ కార్డ్ కనీసం వాళ్ళు పెళ్ళైనోళ్ళు కాదండి. కనీసం ఇక్కడ ఉన్న రేషన్ కార్డ్ కూడా లేదు. డీలర్ కాడికి పోయి రేషన్ బియ్యం తెచ్చుకోవాలంటే రేషన్‌కే లేదు. అట్లాంటి చాలా ఇబ్బందులు. పింఛన్ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బందులు పడతారు. ఏదైనా ఒక ఇల్లు దరఖాస్తు పెట్టుకోవాలన్నా, పింఛన్ పెట్టుకోవాలన్నా, రేషన్ కార్డ్ కావాలన్నా, ఇంకా ఏ దరఖాస్తు కావాలన్నా కూడా ఏ స్పందన లేదు ప్రభుత్వం. ఆశతోని ఎదురు చూస్తుర్రు. అందుకనే మా ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రజాపాలనని ఎమ్మటే పెట్టి ప్రతి ఒక్క గ్రామంలో వారం రోజులు టెంటేసి అధికారులొచ్చి ప్రతి ఒక్కరి కాంచి దరఖాస్తు స్వీకరించారు. ఖచ్చితంగా అయన్నీ అమలైతాయి. అయన్నీ సాధ్యమైతాయి. అయి చిన్న పనులండి. రేషన్ కార్డ్ కావాలి, పింఛన్ కావాలని చిన్న పనులు. ఒక భర్త చనిపోతే ఒక భార్యకి పింఛన్ కావాలంటే ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓ కాడికి పోయి దరఖాస్తు. అట్లాంటిది కూడా పెండింగ్ పెట్టి పైనుంచి పింఛన్ విడుదల చేయట్లే రేషన్ కార్డు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓలు వాళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా అయితది. అయన్నీ చిన్నవి కూడా పెద్ద పెద్ద సాకులతోని పెట్టి ఇయన్నీ చేసిర్రు. మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. ఎందుకంటే ఎలక్షన్స్ కోడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అయి కొంత లేట్‌గా ఆగిపోయినాయి. ఎలక్షన్ కోడ్ అయిపోయిన ఎమ్మటే అవి ఒక్కొక్క దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న మొత్తం క్లియర్ చేస్తాం. అట్లాగనా సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అవును. ఫలితాల్లో కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలవబోతుంది? ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న నల్గొండది. ఖచ్చితంగా లక్షల మెజారిటీతో ఉంటుంది. తీర్మానం మల్లన్న నల్గొండ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కదా. ఖచ్చితంగా తీర్మానం మల్లన్న లక్షల మెజారిటీతో గెలవబోతుంది.